హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారు వ్లాగ్ ఛానల్కి. ఈరోజు అయితే నాకు ఇష్టమైన వీడియో చేస్తున్నాను అనమాట. ఏంటంటే వేణీస్, గులాబీ రేఖలతోటి వేణీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది నేను నేర్చుకుని 14 నుంచి 15 సంవత్సరాలు అవుతుందండి నేర్చుకుని అయితే వేణీస్. అయితే ఇవి నేను క్లాసెస్ చెప్పేదాన్ని అనమాట. వేణీస్ ఎలా తయారు చేసుకోవాలి, పెళ్లి పూల జడలు ఎలా తయారు చేసుకోవాలి, మళ్ళీని దండలు ఎలా పూలమాలలు ఎలా రెడీ చేసుకోవాలి, పెళ్లి దండలు, మళ్ళీ పెయింటింగ్స్, టైలరింగు, మళ్ళీ రంగోలి, ఇవన్నీ మార్నింగ్ నేను 8 o'clock నుంచి ఈవినింగ్ 7 వరకు క్లాసెస్ తీసుకునేదాన్ని. సరే ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. మీకు బేసిక్ నుంచి చూపిస్తానండి. మీకు అందులో ఇంకా ఏమేం కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు వచ్చినవి అయితే నేను కంపల్సరీ మీకు చూపిస్తాను. ఇదేంటంటే వేణీస్ కట్టడం కాకుండా గుచ్చడం చూపిస్తాను. గుచ్చడం కూడా మనం ఎలా అంటే అలా గుచ్చేస్తే ఆ వేణి అందంగా రాదనమాట. కట్టడం రాని వాళ్ళు ఈజీగా చక్కగా గుచ్చుకోవచ్చు. ఇంకొకటి నేను పూలు మీకు ఇవి గుచ్చుతూ మీకు చెప్తూ ఉంటాను. ఓకే, చాలా ఉపయోగపడుతుంది, చాలా మందికి బిజినెస్ పర్పస్గా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇవి లైట్ కలర్ ఫ్లవర్స్ తోటి మీకు వేణీస్ చూపిస్తాను. ఎల్లో కలర్ ఫ్లవర్ చూపిస్తాను, అలాగే ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా చూపిస్తాను. ఫ్రెష్గా ఉన్నవి మంచివి తెచ్చుకోండి. నేనంటే తీసుకొచ్చేప్పుడు 3 రోజులు అయింది, ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇదిగో ఇలాగా మనకి ఏ రేఖలు అయితే అంత బాగో అవి తీసేసుకోవాలన్నమాట ఫస్ట్. ఓకే, ఇట్లా కింద బాగాలేదు కదా, అందుకు పెద్ద పువ్వులు తీసుకోవాలి, చిన్న పువ్వులు తీసుకోకూడదు ఎప్పుడైనా సరే. బెంగళూరు ఫ్లవర్స్ అంటే చూడండి, అవి అయితేనే ఇలాగ రేఖలు పెద్దగా వస్తాయి అన్నమాట. నార్మల్గా అయితే మనకి చిన్న ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇక్కడైతే ఇవి చిన్న చిన్నవి చూడండి, చిన్నవి రేఖలు వద్దు, ఎందుకంటే ఆ దండ మనకి చిన్నది పెద్దది వచ్చేస్తుంది. అలాగా ఇలాగే తీసుకోవాలండి. ఇదిగోండి, ఈ వేణి చేసుకోవడానికి ఇలా దారం ఉన్న సరిపోద్దండి. కాకపోతే ఏంటంటే ఈ దారం అంతా స్టిఫ్గా ఉండదు. 4-5 కాదు, ఒక 7-8 వరుసల పైనే పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లావు దారం లేకపోతే, లేదు అంటే మీరు రెగ్యులర్గా గుచ్చుకునేటట్టయితే ఉలెన్ ఉంటుంది చూడండి, ఉలెన్ తెచ్చుకున్నా కూడా ఎక్సలెంట్ అనమాట. అది అసలు ఇంకా తొందరగా అంత ఊడిపోదు అనమాట, అది కూడా బాగుంటుంది. లేదంటే అరటి నార ఉంటుంది కదా, అరటి నారతో అయినా గుచ్చుకోవచ్చు అనమాట. బాగా సన్నగా చేసి అరటి నారతోటి. ఇగో ఇదేంటి క్యాండిల్స్ చేసే దారం అనమాట. ఇది మామూలుగా పూలల్లే దారం ఉంటుంది, అది కూడా పెట్టచ్చు, కానీ తొందరగా తెగిపోకూడదు ఏదైనా సరే. ఇది బొంత సూది గుచ్చుకోవాలండి. ఇలా లావుగా ఉంటుంది చూడండి బొంత కుట్టే సూది, అలాగే ఇలా పొడవుగా ఉందనుకోండి తొందరగా అయిపోద్ది అనమాట మనం వేణి చేసుకోవడం. దారం ఇలాగా ఎక్కిచ్చేసిన తర్వాత మనకి గులాబీ కొమ్మది ఏదన్నా ఉంటుంది చూడండి, ఇగో ఏదన్నా ఒకటి ఇక ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకుని లాస్ట్లో తీసేయచ్చు. ముందు ఇది బేస్ కింద మనకి రేఖలు మనం గుచ్చుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఇలాగా కిందకి పెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత ఒక క్యారెట్ కానీ, బంగాళదుంప కానీ, లేకపోతే బీట్రూట్ కానీ ఏదైనా సరే తీసుకుని సూది గుచ్చుకోవడానికి ఇలా గుచ్చుకోవాలి. మనం ఫోల్డ్ చేసి పెట్టే రేఖలకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక చేతితో పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుద్ది అనమాట. అందుకు ఇలాగా గుచ్చుకోవాలి. ఇదిగోండి, ఈ గులాబీ రేఖ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ రెండింటిని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే, మనం మామూలుగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని గుచ్చేసామనుకోండి, ఇలా గుచ్చేస్తే అది వేరే షేప్ వస్తుంది, ఇది వేరే వస్తుంది. ఇలా ఇలా పెట్టుకుని అప్పుడు ఈ రెండు ఇది కొంచెం ఇటు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని మనం గుచ్చేటప్పుడు కూడా ఇలా చూడండి, ఇలాగా మనం ఈ సైజు ఎంతవరకు గుచ్చుతున్నాం, కొద్దిగా పెద్ద రేఖ అనుకోండి ఈ మధ్యలో గుచ్చుతాం. అదే చిన్నగా ఏమన్నా రేఖలు వచ్చినప్పుడు కొద్దిగా కొసకు గుచ్చాలన్నమాట. ఓకే, ఆ చిన్న చిన్న టిప్స్ కరెక్ట్గా చేసుకున్నామంటే మనకి బాగుంటుంది. ఇలా ఓకే, ఇంకొకటి ఇది కూడా ఇలాగే, ఇదిగో దీన్ని ఇలా తిప్పకూడదు. ఇప్పుడు దేన్నైతే ఇలా తిప్పామో, ఏ సైడ్కి అయితే తిప్పామో అదే సైడ్కి ఉండాలి. మళ్ళీ ఇలా గుచ్చామనుకోండి అసలు ఆ షేప్ సరిగ్గా రాదు. అందుకే నేను ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అని చెప్తున్నాను అనమాట. అన్నీ ఈక్వల్గా సమానంగా వస్తాయి, చాలా బాగుంటుంది అప్పుడు దండ. ఇది చూడండి, ఒకటి చిన్నది ఉంది కదా, ఇప్పుడు ఈ చిన్నదైతే ఏం చేయాలి, ఇక్కడికి మధ్యలోకి పెట్టామంటే వేణి చిన్నగా ఒకటి లోపలికి వెళ్ళిపోయినట్టు ఒకటి బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. అందుకు కొద్దిగా కొసకు కూర్చాను అనమాట. అన్నీ సమానంగా ఉన్న పైన ఉన్న రేఖలేమో మనకి పెద్దగా ఉంటాయి, తర్వాత చిన్నగా ఉంటాయి కదా, అందుకు ఫస్ట్ అన్నీ పెద్దవి గుచ్చేసి తర్వాత చిన్నవి గుచ్చితే
మనకి దండ సరిపోదు ఎన్ని గులాబీ పూలు ఉన్నా కూడాను. రేఖలు గుచ్చేటప్పుడు మనం పెట్టుకునేటప్పుడు లైన్గా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఒకదాని వెనకాల ఒకటి రౌండ్గా రావాలి. సెకండ్ రౌండ్ కూడాను ఇగో ఇలాగే. ఇంకా దానిపైన మనకు అది రౌండ్ షేప్ వస్తుంది అనమాట. మనం ఇప్పుడు గుచ్చిన తర్వాత ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇలాగే గుచ్చుతున్నాం కదా, ఇలాగా దీన్ని తీసుకెళ్ళి ఇలా తిప్పామనుకోండి ఇక్కడ గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది. దాని పక్కకే ఇగో ఇలా చూసుకోవాలి, దాని పక్కనే రావాలన్నమాట. మాత్రం చూసుకోండి, చిన్నవి పెద్దవి. కాకపోతే గుచ్చడమే కదా ఎంతసేపు అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు గుచ్చేస్తే మాత్రం అసలు అవేణి అందం ఉండదు. సూది ఇది సన్నగా ఉండాలండి కొంచెం, అలాంటివి తీసుకోండి, బాగా లావుగా ఉండకూడదు. ఇలా కొద్దిగా అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం లాగాలంటే లాగలేము కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఇలాగ తీసేసుకోండి. ఇదిగో మనం ఏదైతే ఇక్కడ మనకి స్టిక్ పెట్టుకున్నాం కదా గులాబీ రేఖలది, గులాబీ కొమ్మది, అది పెట్టుకోవాలి. మళ్ళీ గుచ్చుకుని మళ్ళీ స్టార్ట్ రౌండ్. మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎలా రౌండ్ చేసుకున్నామో అలాగే ఇట్లా ఇలా చూడండి. సేమ్ అలాగే మళ్ళీ ఫోల్డ్ చేసుకుని సేమ్ అదే రౌండ్ మళ్ళీ అలాగే పెట్టుకురావాలి. వేరేగా మళ్ళీ అటు ఇటు ఎగుడు దిగుడు పెట్టకూడదు. ఓకే, ఇది ఇలా సేమ్ అలాగే ఒకటే డైరెక్షన్ అనమాట. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి. ఓకే, మళ్ళీ చెప్తున్నానండి, ఎందుకంటే ఇగో ఇలా ఫోల్డ్ చేసుకుని ఇటు పక్కకు వచ్చేలాగా పెట్టద్దు. ఇలాగా ఇది ఇలా వచ్చేలాగా పెట్టారంటే ఆ షేప్ పోతుంది మళ్ళీని. ఓకే, కనకాంబరాల దండలు ఎలా తయారు చేసుకోవాలి, పెళ్లి పూల దండల దగ్గర నుంచి అన్నీ చేయడం వస్తుందండి. మరి మీరు అందరూ చక్కగా వీడియోస్ చూస్తున్నారంటే నేను ఎందుకంటే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టైనా సరే నేను ఫ్లవర్స్ తేగలను. ఎందుకంటే అవన్నీ చేసి మళ్ళీ నేను ఏం చేసుకుంటాను చెప్పండి. మీరు చూస్తున్నారు, ఇంట్రెస్ట్ ఉంది, మీకు నేర్చుకోవాలని ఉంది అనేటట్టయితే నేను చేసి చూపించగలుగుతాను. ఓకే, మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా గుచ్చుకుంటూ మనకి ఇదిగో ఇలా చూడండి. ఇదిగో ఇంకా ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వస్తాయో. అయితే మీకు నేను సింపుల్గా మామూలుగా చూపిస్తున్నాను కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే వేరే కలర్ కూడా ఈ మధ్యలో కడతాను, ఒకసారి గుచ్చుతాను, ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఎల్లో కలర్ గుచ్చుతున్నాను. మళ్ళీ నేను ఉన్నాయి కదా అని మీకు చూపిస్తున్నానండి. సేమ్ ఇలా గుచ్చుకుని పెట్టుకోమని కాదు, కాకపోతే ఈ రౌండ్స్ కూడా కావాలంటే ఒక 2-3 రౌండ్స్ కింద 2 రకాలు కూడా గుచ్చుకోవచ్చు అలాగా. నా దగ్గర ఇక్కడ ఉన్న కలర్స్ అన్నీ గుచ్చేస్తున్నాను అనమాట, మీకు ఊరికే సరదాగా చూపించడం కోసం. ఎగ్జాంపుల్ స్టార్టింగ్ బేసిక్ కాబట్టి మన దగ్గర ఉన్న పువ్వులతోటి ఇలా ఇదిగోండి ఇలాగా. ఇదిగోండి వేణి చూడండి. ఇప్పుడు ఇంకా ఫ్రెష్గా అప్పుడే తెచ్చుకున్న పూలు అనుకోండి, అసలు ఇంకెంత అందంగా ఉంటుందో అసలు చెప్పొద్దు. ఓకే, ఇక్కడ కట్ చేసేసుకొని మనకి ఇక్కడ కావాలంటే ఏదన్నా ఇప్పుడు ఈ గులాబీ కాడ ఏదైనా కొద్దిగా మనకి కదలకుండా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. కానీ నేనైతే పెట్టట్లేదండి. తెంచేసుకుని ఇప్పుడు ఈ దారం ఏంటంటే 2 వరుసల కింద ఇలా వస్తుంది, విడదీసుకోవచ్చు. మనం ఉలైనైనా సరే విడదీసుకోవచ్చు. ఓకే, విడదీసుకొని ఇక్కడ ముడి వేసేసుకోవచ్చు. ఇది మనకి బయటకు రాదు. ఒక 2-3 సార్లు ఇలా టైట్గా ముడి వేసేసుకోండి. ఓకే, ఇటు సైడ్ కూడా అంతే. ఇది మనం కట్టడానికి దారం కావాలి, వేణి కట్టడానికి. ఇది కావాలంటే ఉంచుకోవచ్చండి కాడ, లేదంటే తీసేసుకోండి. ఓకే, ఇది దారం కొంచెం మీకు చూపించడానికి ఇంకా కొంచెం గట్టి దారం మన కూలేను కానీ లేదంటే ఇంకా కొంచెం గట్టి దారాలు ఉంటాయి కదా, ఆ దారాలు పెట్టుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను మీకు ఎలాంటి దారాలు వేసుకోవాలి ఏంటి అని.
ఇదిగోండి వేణీస్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో కదా వేణి. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వేణీస్ కానీ పూల దాంట్లో కానీ ఎలాంటివి కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు వీలైనంత వరకు నేను చూపించడానికి ట్రై చేస్తాను. తెలుసండి ఈ లావు ఉంటాయి కదా, కనకాంబరాల దాంట్లో కూడా చాలా లావు కట్టుకునేదాన్ని. అసలు ఎంత బరువు ఉండేవో తెలిసేది కాదు. అంత లావు కట్టుకుని ఇక్కడ నుంచి జడ ఎంత పొడుగుంటే జడకన్నా పొడుగుగా పెట్టుకునేదాన్ని కూడా. మా అమ్మ తిట్టేది బరువు తలనొప్పి వచ్చేస్తుందని. సాయంత్రంగా తలనొప్పి వచ్చేస్తుందని గొడవ చేసేదాన్ని. మీరు కూడా అలాగే పెట్టుకునేవారా? ఇప్పుడా ఒక పువ్వు పెట్టుకోవాలంటే బరువుగా అనిపిస్తుంది, అలా ఉందన్నమాట. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మీకు నేను అసలు ఈ పూల దాంట్లో వేణీల దగ్గర నుంచి పూల దాంట్లో కట్టడం ఎందుకు నేర్చుకున్నాను ఏంటి, అసలు కారణం ఏంటి, ఈ విద్య నేర్చుకోవడానికి పెద్ద కారణం ఉందండి. వాళ్ళు మీరు వింటే అయితే పగలబడి నవ్వుతారనమాట, మామూలుగా నవ్వరు. అదే ఒక వీడియోలో అయితే నేను కంపల్సరీ చెప్తాను, మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో పైన కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా? మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.